ఈ లడ్డు తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ ఎటువైపు వెళ్తున్నాడు, ఎందుకు ఇది ఇంకా వివాదంగా మారుతుంది అనే ప్రశ్నలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అసలు ఒక ధర్మం మీద ఎందుకని కొంతమంది దీనికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, అసలు దీని మధ్య ప్రస్తుతం ఎందుకు ఇది రగడగా మారుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆ చర్చలన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు ఇతర సినీ నటులు, రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు, జనసేన నాయకులు అందరూ కూడా ఒకరికొకరు మాటలు అనుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడాలు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఇది తెగడం లేదు, ఇంకా పెరుగుతూ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ తాను అనుకున్న స్ట్రాటజీని ఏదైతే అమలుపరచాలనుకున్నాడో దాంట్లో సక్సెస్ అయ్యాడా అంటే అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ఏదో ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించిన యాక్టివిటీ లాగా కాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా దీన్ని ఒక మైలేజ్ యాక్టివిటీ కింద మార్చేశాడు. ఇది వాస్తవం. సో దాంట్లో పవన్ కళ్యాణ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలు జరిగాయి. ఇది ఎప్పుడైతే ఇష్యూ అయిందో పవన్ కళ్యాణ్ మీద, అలాగే ఓవరాల్గా ప్రభుత్వం మీద ప్రకాష్ రాజు ట్వీట్లు చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ తిరిగి ట్వీట్లు చేయడం, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం, ఎవరు జోకులేయద్దు అది ఇది అని చెప్పేసి కార్తీ తప్పు చేయకపోయినా అతని మీద మాట్లాడడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే ప్రకాష్ రాజు వదలకుండా మళ్ళీ నిన్న ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఒకలాగున్నాడు, గెలిచిన తర్వాత మరొకలాగున్నాడు, ఇంకో అవతారం ఎత్తాడు, అసలు ఈ అవాంతర పరిస్థితులు ఏంటి అన్నట్టుగా ట్వీట్ చేశాడు. సో ఆయన అయోమయంలో ఉన్నాడు, ఆయన సిద్ధాంతాలే వేరు, ఎర్ర కండువాతో మొదలై కాషాయ కండువాకి వచ్చాడు, చేగువేరాతో మొదలై సనాతన ధర్మానికి వచ్చాడు అని చెప్పేసి రకరకాలుగా ఆయన మీద ఒక వర్గం అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ధర్మాన్ని అనుసరించడం ఏమాత్రం తప్పు కాదు. కాకపోతే నేను కులం మాట్లాడను, మతం మాట్లాడను అని చెబుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సో ఇది ఖచ్చితంగా ఆయన భావాల విషయంలో ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నాడనే ప్రశ్న అయితే లేవనెత్తినట్టుగా అయింది. లేకపోతే రాజకీయాల కోసం కొత్తగా సనాతన ధర్మము భావము అని తీసుకొచ్చాడా అనే డౌట్ కూడా అందరికీ వస్తున్నాయి. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ లడ్డూ విషయంలో బాగా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయాడు. నిజానికి టీడీపీ కానీ మిగతా నాయకులు ఎవరు కూడా ఇంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. ఎందుకైనా వెళ్తున్నాడని చూస్తే కూటమి ప్రభుత్వంలో బీజేపీ తోటి గతం నుంచి అంటగాగుతున్న జనసేన పార్టీ బీజేపీకి ఎలివేషన్ ఇవ్వాలంటే, ఒక రూట్ క్లియర్ చేయాలంటే ఆ రూట్ను పవన్ కళ్యాణ్ ఏర్పరుస్తున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. అలా పవన్ కళ్యాణ్ ఏర్పరిచిన రూట్ ఏంటయ్యా అంటే, సౌత్ స్టేట్స్ ఏవైనా సరే వీటిల్లో మతపరమైన రాజకీయానికి ఎటువంటి స్కోప్ ఉండదు. అలా ప్రయత్నాలు చేసి కూడా బీజేపీ అనేకసార్లు విఫలమైంది. సో అటువంటి విఫలమైన సందర్భంలో ఇప్పుడు దానికి అవకాశం ఏర్పరచడం కోసమే, ప్రజల మైండ్ సెట్ని సెట్ చేయడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే కర్ణాటకలో అటువంటిది చేయగలిగారు. లింగాయత్స్ కావచ్చు, వీరశైవులు కావచ్చు, ఇటు వీళ్ళ కమ్యూనిటీస్ని బాగా ఆకట్టుకొని అటువైపు బీజేపీ వైపు మలచగలిగి చాలాసార్లు విజయం సాధించి కర్ణాటకలో నిలబడగలిగారు. అయితే కర్ణాటకలో కూడా ఇప్పుడు అది ఎక్కువ సాగడం లేదు. మరోవైపు కేరళలో చూసుకుంటే కనీసం నిన్నటిదాకా ఖాతా కూడా తెరవలేకపోయింది కేరళలో. అటువంటి సందర్భంలో సురేష్ గోపి లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మొత్తానికి ఆ మత రాజకీయం కాకపోయినా ఆయన ఇమేజ్ను వాడుకొని గెలవగలిగారు. సో ఇటువంటి అవకాశం తీసుకోగలిగారు. ఇక్కడ కూడా కేరళలో కొంతమంది బీజేపీ నాయకులే మాట్లాడారు, ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు బీజేపీ స్ట్రాటజీస్కి అంత త్వరగా పడరు అని చెప్పి, అంటే మత రాజకీయానికి లొంగరు అని చెప్పి. అటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇదొక యాంగిల్లో ఉంటే ఇక ఏపీలో కూడా అంతే. ఎప్పుడో ఒకసారి సంకీర్ణ ప్రభుత్వాల్లోనో లేకపోతే ఏదో ఒక యాంగిల్లో 1-2 సీట్లు వచ్చేవి. గతంలో వైజాగ్లో ఒకసారి వచ్చింది. ఈ టైప్లో 1-2 సందర్భాల్లో వచ్చాయి. ఇప్పుడు అదేవిధంగా అలయన్స్లో భాగంగా గెలవడం జరిగింది బీజేపీ నాయకులు. కానీ వాళ్ళు బీజేపీ నాయకులుగా కన్నా కూడా గతంలో ఏ పార్టీలో, టీడీపీలో ఉన్న వాళ్ళు వీళ్ళే ఉన్నారు కాబట్టి, జనసేన నుంచి బీజేపీకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు బీజేపీ పరమైన మైలేజ్ పెద్దగా లేదు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే దీనికి అవకాశం చేసుకోవాలి, ఎలాగైనా సరే సౌత్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం అయితే బీజేపీ అప్పటి నుంచో చేస్తుంది. అందులో భాగంగా వాళ్ళకు స్కోప్ దొరకడం లేదు. వాళ్ళ భావజాలం ఇక్కడ పనిచేయట్లేదు. ఏ విధమైన భావజాలాన్ని అప్లై చేయాలి? హిందీని అప్లై చేద్దామని చూశారు, అది వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని మతాన్ని అప్లై చేద్దామంటే అటువంటి స్కోప్ అక్కడ దొరకడం లేదు, అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్ అన్నీ కూడా కులాల కుంపట్లలో ఇరుక్కొని కొట్టుకుంటుంటాయి. మతం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు, కులానికి ప్రాధాన్యత ఇచ్చి కొట్టుకుంటారు. సో వీళ్ళందరినీ ఆ కులం కాకుండా మతం వైపుగా తీసుకువెళ్తే అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అటువంటి భావజాలంలో ఓటేయడానికి సిద్ధపడతారు అనేది వీళ్ళ ఐడియాలజీ. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు స్కెచ్ పారేలాగా చేశారు. దానికి పావుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాడుకుంటున్నారు. ఆయనకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. ఏపీలో ఎటువంటి రాజకీయం చేయాలి, ప్రజలందరినీ సనాతన ధర్మం వైపు మీరు రోడ్ల మీదకి రండి, మీరు ఎందుకు ప్రశ్నించడం అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు జనాన్ని. ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన రోడ్ల మీదకి ఎందుకు రావాలి? అసలు హాయిగా సీట్లో కూర్చొని ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్షలు వేయించి పని పెట్టుకోవచ్చు కదా. కోర్టుకు వెళ్ళి వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి వాళ్ళ సంగతి ఏంటో తేల్చవచ్చు కదా.
కల్తీ నెయ్యి ఇచ్చిన కంపెనీలు ఎందుకు వదిలేశారు? ఆ కంపెనీల మీద సిట్టు వేశారు. ఇప్పుడు వీళ్ళు దర్యాప్తు ఏదో చేస్తున్నారు. ఓకే, కానీ ఈ పని ఏదో ఎప్పుడో చేసి ఉండాలి కదా. ఎప్పుడైతే మీరు ఆరోపణలు 2 నెలల క్రితం మీ దగ్గరికి రిపోర్ట్ వచ్చిందో అప్పుడే చేసి ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు మొదలెట్టారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సో హర్యానా ఎలక్షన్లు, సరిగ్గా మహారాష్ట్ర ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఒక జాతీయ స్థాయి సమస్యగా మార్చడానికి ఇప్పుడు స్కెచ్ గీశారు. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా సౌత్ స్టేట్స్లో ఒక సనాతన ధర్మము, మతానికి సంబంధించిన ఐడియా సెట్ అయిపోతుంది, ఒక ప్రాపగాండా సెట్ చేయొచ్చు. అదేవిధంగా మరొక వైపు నార్త్లో ఎలక్షన్స్లో ఇటువంటి ఐడియాలజీని తీసుకొచ్చేసి ఇక్కడ సౌత్లో జరుగుతున్న దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించి భారీ స్థాయి నష్టం జరగబోతుంది సనాతన ధర్మానికి, కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే మాకు ఓట్లు వేయండి అని అడగటానికి మహారాష్ట్రలో కావచ్చు, అలాగే హర్యానాలో కావచ్చు దీన్ని ఒక పావుగా వాడబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా జాతీయ మీడియా దీంట్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. జాతీయ మీడియా మన సౌత్ స్టేట్స్లో ఉన్న అనేక నాయకులతోటి ఇంటర్వ్యూలు తీసుకోవడాలు, దీనికి సంబంధించిన ఇష్యూని కాస్త రైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విఘ్నులకైతే ఇది చూడగానే అర్థమైపోతుంది దీంట్లో ఏం జరగబోతుందా అని. ఈ ప్రకాష్ రాజు వ్యాఖ్యలను కూడా అలాగే ట్విస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ప్రకాష్ రాజు ఇప్పటికీ ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు కనపడడం లేదు నిజం మాట్లాడుకుంటే. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన వ్యాఖ్యలను పట్టుకొని లాగుతున్నారు? సనాతన ధర్మాన్ని ప్రకాష్ రాజు విమర్శించలేదు, వాళ్ళని శిక్షించండి అని ఆయనే అడిగాడు. అయినా సరే ఈరోజు ఏం జరిగిందంటే ఫిలిం ఛాంబర్ ఎదుట ప్రకాష్ రాజుని బహిష్కరించాలి మా నుంచి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కొంతమంది క్యాడర్ వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసి వచ్చారు. ప్రకాష్ రాజు దిష్టి బొమ్మని. అసలు సనాతన ధర్మం మీద ప్రకాష్ రాజు ఏమన్నాడు? ఏమనలేదు కదా. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు, నువ్వు ముందెందుకు అలా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని. దీంట్లో బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు కాదు, పోనీ సనాతన ధర్మాన్ని ప్రకాష్ రాజు ఏమాట విమర్శించలేదు, శిక్షించమని కూడా అడిగాడు ఎవరైతే తప్పు చేశారో. దీంట్లో బీజేపీ వాళ్ళు ఎందుకు అతన్ని బహిష్కరించమన్నారు? సనాతన ధర్మాన్ని అతను ఏదో చేస్తున్నాడంటే అసలు ఏముంది ఆ ట్వీట్లో? అది కదా ఇక్కడ కావాల్సింది. ఇది కేవలం రాజకీయంగా కాస్త రగడ రేపడం కోసం తయారు చేస్తున్న ఎలిమెంట్ లాగా ఉంది. ఈ కార్తీతో క్షమాపణ చెప్పించడం కూడా అలాంటిదే. దాన్ని ఇష్యూ చేయాలి, పెద్దది చేయాలి, ఏ విధంగా చేయాలని అవకాశం కోసం ప్రయత్నించి చేసిన పని అనమాట అది. సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. దానికి సాధ్యమైనంతగా ఆజ్యం పోస్తూ పోతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే జాతీయ మీడియా ఇక్కడ దాకా దిగొచ్చింది అంటే అది ఊరికే రాలేదు, పవన్ కళ్యాణ్ చేసిన రగడ వల్లే అది ఇక్కడ దాకా వచ్చింది. వచ్చి దాన్ని కవర్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేసింది. ఇదంతా గమనించి చూస్తే ఇప్పుడు బీజేపీని, ఇప్పుడు ఏపీలో బీజేపీ ఏమీ అధికారాన్ని ఆశించట్లేదు, కాకపోతే సీట్లు, ఎంపీ సీట్లు ఆశిస్తుంది. కనీసం 20 సీట్లు కొట్టాలి ఈసారి అనే స్కెచ్ బీజేపీకి ఉంది. ఎందుకంటే 4th టర్మ్ ఇక రాకపోవచ్చు అని చెప్పేసి జాతీయ స్థాయిలో బీజేపీ నాయకుడైన నితిన్ గడ్కరీ గారు కూడా అంటున్నాడు. ఇప్పటికే జనాలు చాలా చూశారు, ఇక విసిగిపోయారు, 4th టర్మ్ మాత్రం వచ్చే దాఖలాలు అయితే లేవు, మన దేశంలో ఇప్పటిదాకా అటువంటి ఇది జరగలేదు, అలాంటి మిరాకిల్ జరగలేదు అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు కూడా అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఈసారి 4th టర్మ్కి నార్త్లో ఎలాగో దెబ్బ పడిపోద్ది, కాబట్టి సౌత్ నుంచి మనం సీట్లు ఆకట్టుకోవాలి, దీనికోసం ఎటువంటి స్కెచ్ అమలు పరచాలనే దానికి వీళ్ళు తీసుకున్న ముందటి స్టెప్ అనమాట. 4 సంవత్సరాల ముందే మొదలెట్టేశారు. సో ఇక్కడ ఉన్న సీట్లలో 20 సీట్లు ఖచ్చితంగా కొట్టగలిగితే చాలా వరకు వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. అలాగే కర్ణాటక ఉండనే ఉంది. ఇక ఈ ప్రభావం అనేది తెలంగాణలో కూడా పడబోతుంది. తెలంగాణలో దీన్ని నడిపించడం కోసం ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారిని రంగంలోకి దించేశారు ఒక రకంగా. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు అంటున్నా సరే వెనకాల ఎవరుండి నడిపిస్తారనేది మనకు కనిపిస్తూనే ఉంది. సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి ఆర్ కృష్ణయ్య కొద్దిగా థ్రెట్ అయిపోయి మొత్తానికి బీసీలందరినీ కూడగట్టి ఓట్లు ఎటువైపు మలచబోతున్నారు అనేది మనం గెస్ చేయొచ్చు. సో ఇలా రాజకీయాన్ని ఒక్కసారిగా సౌత్లో మార్చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు. ఇది ఇక్కడ కనిపిస్తున్న విషయం. సో ఇందులో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక అద్వానీ లాగా ఉపయోగపడబోతున్నాడు. ఎల్కే అద్వానీ గారు ఏ విధంగా అయితే గతంలో బాబ్రీ మసీద్ ఇష్యూను ఎత్తుకొని బీజేపీకి ఒక్కసారిగా శక్తియుక్తులు కూడగట్టి పార్టీని నిలబెట్టాడో, పార్టీ పునాదులు ఈరోజు దేశంలో ఈ స్థాయిలో నిలబడ్డాయంటే ఆ ఇష్యూనే కారణం, లేకపోతే అసలు బీజేపీ అనేది ఊసులో ఉండేది కాదు. సో ఆ ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టి, ఇంతకుముందు జనతా పార్టీ ఏర్పడి తర్వాత అది మళ్ళీ కొలాప్స్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళి రకరకాలుగా జరిగాయి, ఏదైతే ఎమర్జెన్సీ తర్వాత అటువంటి పరిస్థితులు జరిగాయి. కానీ 90s లో వచ్చేసరికి ఇక జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాలకి పార్టీ విస్తరణ జరిగింది అంటే దానికి కారణం అద్వానీ గారు చెప్పిన రథయాత్ర. ఆ రథయాత్ర పేరుతోటి ఆయన ఒక పెద్ద యాత్ర చేసి ప్రజలందరినీ కూడగట్టి కమండల్ రాజకీయాలు మొదలుపెట్టేసి భారీ స్థాయిలో తీసుకువెళ్ళిపోయాడు. సో దీనివల్ల ఆయనకి ఎలివేషన్ వచ్చింది, ప్రధానమంత్రి స్థాయి ఎలివేషన్, అదేవిధంగా పార్టీకి ఎలివేషన్ వచ్చింది. ఓవరాల్గా అందరి మూడ్ని మతపరమైన మూడ్గా సెట్ చేయగలిగారు. 90s వరకు కూడా మతపరంగా ప్రజలు లేరు, అందరూ కూడా అందరం ఒకటే, ఇది లౌకిక దేశము, హిందూ ముస్లిం సహకారం కావచ్చు, బాయ్ బాయ్ అనే భావన కావచ్చు, అటువంటి పాటలే సినిమాల్లో కూడా వచ్చాయి.
మీరు గమనిస్తే 70s 80sలో సినిమాల్లో కూడా పాత్రలు ఇలాగే ఉన్నాయి. హిందూ హీరో ఉంటే ముస్లిం ఫ్రెండ్, ముస్లిం హీరో ఉంటే హిందూ ఫ్రెండ్, ఇలా ఉండి హిందూ ముస్లిం బాయి బాయి తరహా ఒక సహృద్భావ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఎవరు అసలు అటువంటి పాటలు పెట్టడానికి, అలా మిక్స్డ్ కల్చర్ చూపించడానికి కూడా ఇష్టపడట్లా సినిమాల్లో. మీరు గమనించండి, ఒకే ఒకటి కొట్టామా ఇక మతాన్ని ఉపయోగించుకొని కూడా సినిమాలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మతాన్ని విమర్శించడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. ధర్మం అనేది వ్యక్తిగతం. ఎవరి వ్యక్తిగత ధర్మాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, వాళ్ళు పూజించవచ్చు, ఏమైనా చేయొచ్చు. రాజకీయాలకు వాడుకున్నప్పుడే సమస్య. ప్రజల శ్రేయస్సుకి మతంతో సంబంధం లేదు. ప్రజలకు అందరినీ మీరు వాళ్ళకి తగిన శ్రేయస్సు ఇవ్వండి అని చెప్పేసి, వాళ్ళకి తగిన అభివృద్ధి ఇవ్వండి అని చెప్పేసి ఓట్లేస్తారు. కానీ అలా చేయకుండా రాజకీయం మారినప్పుడే ఇక్కడ సమస్య వస్తుంది. సో ఇక్కడ అద్వానీ గారి స్టైల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో, ఈ లడ్డు యాత్ర, రథయాత్ర కాకుండా లడ్డు యాత్ర అనాలేమో దీన్ని. ఎందుకంటే నేను లడ్డును విమర్శించట్లేదు, కానీ దానికి ఉన్న పవిత్రతని వీళ్ళే రాజకీయాలు ఉపయోగించుకొని